Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ మూవీ రజనీకాంత్ గారిది, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది కూలీ సినిమా చూడడం అయితే జరిగిందనమాట. సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో ఆయన థాటాలజీ నుంచి వచ్చిన కూలీ సినిమా అయితే డెఫినెట్లీ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా భలే నచ్చుద్ది అనమాట. అయితే ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్గా నాగార్జున గారు విలన్ రోల్ చేయడం జరిగింది. అయితే నాకైతే యాక్సెప్టబుల్లే. చాలా మంది నాగార్జున గారిని విలన్ లాగా తీసుకోలేకపోతున్నారు, కొంతమంది బయట చెప్పినటువంటి రివ్యూ చెప్తున్నాను అనమాట. బట్ ఓవరాల్గా చాలా రూత్లెస్గా కనిపిస్తారు అనుకున్నాను సైమాన్. ఇంకొంచెం రూత్లెస్గా చూపించుంటే బాగుండి అనిపించింది యాజ్ ఏ సినిమా లవర్గా. అండ్ సౌరభ్ అయితే అద్దరు కొట్టేశాడు ఆయన. అసలు చాలా 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 బాగుంది. మలయాళంలో కొన్ని డైలాగులు కూడా వేస్తారనమాట, మలయాళం వాడు ఉన్నాడు అది ఇది అని చెప్పి. సో మీకు ఎవరైతే జైలర్ సినిమా చూసి జైలర్ సినిమా నచ్చింది అనుకుంటారో, జైలర్ సినిమా షేడ్స్ కూడా ఇందులో ఉంటూ ఉంటాయి అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్ కూతురికి ఆపదొస్తుంది, ఫ్రెండ్ చనిపోతాడు, కానీ అనుమానాస్పదంగా చనిపోతాడు. ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, తన ఫ్రెండ్కి ఏమైంది అనే తెలుసుకోవడానికి వస్తాడు మన రజనీకాంత్ అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, నిజంగా వాళ్ళ ఫ్రెండ్ది న్యాచురల్ డెత్తా లేదంటే ఎవరన్నా చంపేశారా, అసలు వాళ్ళ కూతుర్లకున్న థ్రెట్ ఏంటి, వాళ్ళ నుంచి మన రజనీకాంత్ కాపాడాడా లేదా, దేవరాజ్ రజనీకాంత్ గారు క్యారెక్టరైజేషన్ పేరు దేవరాజ్ అనమాట, దేవదేవ అంటారు. సో కాపాడారా లేదా. అండ్ క్యామియోస్ అయితే అదిరిపోయినాయి అనమాట. ఉపేంద్ర గారి క్యామియో కావచ్చు, లేదా అమీర్ ఖాన్ గారి క్యామియో కావచ్చు, చాలా 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 బాగున్నాయి. అండ్ వింటేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా చూపించడం జరుగుద్ది. అండ్ ఆ సీన్స్ కూడా వర్త్ వర్మ వత్, జైలర్ సినిమాలో డైలాగ్ అనమాట, వర్త్ వర్మ వత్ లాగానే అనిపిస్తుంది. అండ్ అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందబ్బా. నిజంగా ప్రతి ఒక్క స్టార్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అనిరుద్ధ్ దిట్ట. సో నాకు పర్సనల్గా రజనీకాంత్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనం బయట ఆల్రెడీ వినేసి ఉన్నాం, చూసాం. పవర్ హౌస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం వింటూనే ఉన్నాం, చూసాం కదా. బట్ నాకు ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మన ఉపేంద్ర గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి, అక్కడక్కడ లిటిల్ స్లో అనిపించింది కానీ, బట్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్గా కాలర్ ఎగరేసుకునే సినిమా కూలీ అనమాట. సో చాలా మంది నెగిటివ్ చేయడానికి చూస్తూ ఉన్నారు, అవన్నీ నమ్మొద్దు. మీకు పర్సనల్గా మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ పొందాల్సినటువంటి సినిమా కూలీ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ కూలీ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.